హాయ్ ఫ్రెండ్స్, కబీర్ ఖాన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా చందు ఛాంపియన్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. చందు ఛాంపియన్ చిన్నప్పటి నుంచి తన ఊర్లో ఒక అతను ఒలింపిక్స్లో గెలిచి రావడం చూసి అప్పటి నుంచి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాలనుకుంటూ ఉంటాడు మురళీకాంత్ పేట్కర్. అయితే అతని జీవితం అనుకోని మలుపులు తిరిగి కుస్తీ పోటీ నుంచి ఆర్మీలో చేరి ఆర్మీలోంచి పారా ఒలింపిక్స్లోకి ఎలా వెళ్ళాడు, చివరికి గోల్డ్ మెడల్ తెచ్చాడా లేదా, సినిమా స్టార్టింగ్లోనే అర్జున్ అవార్డు ఇవ్వలేదని ప్రెసిడెంట్ మీద కేసు వేయడానికి వచ్చిన మురళీకాంత్ పేట్కర్ చివరికి కేసు వేశాడా లేదా, ఇటువంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. దర్శకుడు కబీర్ ఖాన్ చాలా బాగా తీశాడు ఈ సినిమాని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఫారెస్ట్ గంప్, బజరంగి భాయిజాన్, దంగల్ ఇటువంటి సినిమాలన్నీ కలిపి తీసినట్లు అనిపిస్తుంది. అయినా కానీ కార్తీక్ ఆర్యన్ బాగానే చేశాడు. కబీర్ ఖాన్ అక్కడక్కడ ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగా పండించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అయింది ఈ సినిమాకి. క్లైమాక్స్లో కోచ్ విజయ్ రాజ్ పైకి లేచి థమ్సప్ ఇచ్చే సీన్ హైలైట్గా ఉంటుంది. అక్కడ కన్నీళ్ళు కూడా వస్తాయి మనకి. ఇటువంటి జెమ్స్ ఉన్నారా మన ఇండియాలో అనిపిస్తుంది ఈ సినిమా చూశాక. కార్తీక్ ఆర్యన్ పాత్ర చాలా బాగా పోషించాడు. ముసలి పాత్రలో కూడా బాగానే చేశాడు, కానీ మేకప్ అతనికి అంతగా సూట్ అయినట్లు అనిపించదు. ఇక విజయ్ రాజ్ కోచ్ పాత్రలో, టైగర్ పాత్రలో చాలా బాగా చేశాడు. అతని పాత్ర హైలైట్ అని చెప్పొచ్చు. రాజ్పాల్ యాదవ్ హాస్పిటల్లో మేల్ నర్స్గా చాలా బాగా చేశాడు. అతని పాత్ర కొంచెం హెల్ప్ అవుతుంది. ఇక మన రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో పరిచయం అవబోతున్న భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హిందీలో ప్రవేశించింది. ఆమె ఉన్న 2-3 సీన్లు అంతగా నటించడానికి స్కోప్ లేదు, జస్ట్ అలా కనపడి వెళ్ళిపోతుంది అంతే. ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ కూడా హైలైట్గా ఉంటాయి. ముఖ్యంగా దంగల్ సన్నివేశం జరుగుతున్నప్పుడు వెనక క్రౌడ్ని చాలా అద్భుతంగా పేస్ట్ చేశారు. కొండ పైన అంతా జనం కూర్చొని చూసేది చాలా అద్భుతంగా న్యాచురల్ గ్యాలరీలా అనిపిస్తుంది. సినిమా మధ్యలో వచ్చే బాక్సింగ్ సన్నివేశాలు బోర్ తెప్పిస్తాయి, కానీ క్లైమాక్స్లో వచ్చే స్విమ్మింగ్ కాంపిటీషన్ సన్నివేశాలు హైలైట్గా సాగుతాయి. స్లో మోషన్లో వచ్చే ఫోటోగ్రఫీ కానీ అక్కడక్కడ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆకట్టుకుంటాయి. ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఉన్న 2-3 పాటలు అంత గొప్పగా లేవు. క్లైమాక్స్లో ఒక స్ఫూర్తినిచ్చే సాంగ్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి ప్రీతం మ్యూజిక్ ఇచ్చాడా అని మనం ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఒక్క పాట కూడా ప్రీతం రేంజ్లో మళ్ళీ వినాలనిపించేలాగా లేదు. కబీర్ ఖాన్ మొత్తానికి పారా ఒలింపిక్స్లో స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్ సంపాదించిన మురళీకాంత్ పేట్కర్ని తెర మీద అద్భుతంగా ఆవిష్కరించాడని చెప్పొచ్చు. సోనాలి కులకర్ణి అతిథి పాత్ర కూడా ఏమంత గొప్పగా లేదు, జస్ట్ అలా కనపడి వెళ్ళిపోతుంది అంతే. క్లైమాక్స్లో మురళీకాంత్ పేట్కర్ నిజ జీవిత ఫోటోలు, అలాగే ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునే సన్నివేశాన్ని తెర మీద చూపించడం గూస్ బంప్స్ ఇస్తుంది. ఈ సినిమాని ఖచ్చితంగా అందరూ ఒకసారి చూడాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.